ఫ్రెండ్స్, జియో హాట్స్టార్ లో రిలీజ్ అయిన సలాకార్ వెబ్ సిరీస్ ఎలా ఉందో చూద్దాం. ఈ వెబ్ సిరీస్ లో 5 ఎపిసోడ్లు ఉన్నాయి. ఒక్కొక్కటి అరగంటకు పైగా ఉంటాయి. తెలుగు డబ్బింగ్ లో రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ ఒక స్పై థ్రిల్లర్. అదిర్ అనే భారతదేశ గూఢచారి పాకిస్తాన్ లోకి చొరబడి పాకిస్తాన్ అణుప్రయోగాల గురించి ఎలాంటి విషయాలు తెలుసుకున్నాడు, 1978లో పాకిస్తాన్ ప్రెసిడెంట్ అణుప్రయోగాలు ఎలా చేశాడు, వాటిని ఆపడం కోసం అదిర్ ఏం చేశాడు అన్నది ఒక భాగం అయితే, అదిర్ ఆపిన పాకిస్తాన్ న్యూక్లియర్ ప్రయోగాల్ని మళ్ళీ పాకిస్తాన్లో ఎవరు తిరిగి ప్రారంభించారు, ముసలివాడైన అదిర్ ఈసారి దాన్ని ఎలా ఆపడానికి ప్రయత్నించాడు అన్నది కథ. స్పై థ్రిల్లర్స్ ని ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు, ఎందుకంటే చాలా బాగుంటాయి, అదిరిపోతాయి. ఫరూక్ కబీర్ దర్శకత్వం అదిరిపోతుంది. 5 ఎపిసోడ్లు కూడా ఇంట్రెస్టింగ్ గా సాగుతాయి. నాన్ లీనియర్ గా కథనం సాగినా 2 వేర్వేరు టైం లైన్స్ లో జరిగిన కథల్ని చక్కగా మిక్స్ చేశాడు. ముఖ్యంగా ఒక షాట్ అదిరిపోతుంది. ఆరెంజ్ షేడ్ తో ఉన్న ఒక షాట్ ని, బ్లూయిష్ షేడ్ తో ఉన్న ఒక షాట్ ని రెండింటిని మిక్స్ చేసిన విధానం అదిరిపోతుంది. జితన్ హర్మిత్ సింగ్ అందించిన ఫోటోగ్రఫీ, అమర్ మొహైల్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ వెబ్ సిరీస్ కి ప్లస్ పాయింట్స్. నవీన్ కస్తూరియా అదిర్ పాత్రలో అదరగొట్టాడని చెప్పొచ్చు. అతని అదిర్ వయసు మళ్ళిన పాత్రలో నటించిన వ్యక్తి కూడా చాలా బాగా చేశాడు. అలాగే మరో భారతదేశ గూఢచారిగా మౌనీ రాయ్, పాకిస్తాన్ ప్రెసిడెంట్ గా ముఖేష్ రుషి తమ పాత్రలకు న్యాయం చేశారు. 5 ఎపిసోడ్లు సూపర్ అనిపించే విధంగా తీశారు. ఇండియాలో రిలీజ్ అయిన బెస్ట్ వెబ్ సిరీస్లో ఇదొకటని చెప్పొచ్చు. ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్లో భారతదేశ గూఢచారిని లిఫ్ట్ చేసే విధానం ఆకట్టుకుంటుంది. కొన్ని యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కూడా బాగుంటుంది. ముఖ్యంగా ఇండియన్ గూఢచారికి పాకిస్తాన్ అధికారికి మధ్య జరిగే యుద్ధంలో స్లో మోషన్ షాట్లు ఆకట్టుకుంటాయి. తెలుగు డబ్బింగ్ బాగుంది. 5 ఎపిసోడ్లు ఇంట్రెస్టింగ్గా సాగాయి. నెక్స్ట్ సీజన్లో పాకిస్తాన్ అణుబాంబు ప్రయోగం ఎంతవరకు వచ్చిందో చూపిస్తారేమో, వేచి చూడాలి. ఈ స్పై థ్రిల్లర్ చూసిన అందరినీ ఆకట్టుకుంటుంది. మంచి మంచి లొకేషన్స్లో అద్భుతమైన ఆర్ట్ డైరెక్షన్, అద్భుతమైన ఎడిటింగ్తో సాగింది ఈ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 4/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?